ఆర్‌9 నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహమ్మద్ సుల్తానాకు గౌరవ డాక్టరేట్, మదర్ తెరిసా సేవారత్న అవార్డు. మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా మహిళలకు టిఫిన్ బాక్సుల పంపిణీ. పారిశుద్ధ్య కార్మికుల కొరతపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసిన కార్మికులు. జోన్ డిడిఎన్ రాసిన విషాదంపై అందమైన ఆలోచన. కరీంనగర్ లో వరుణ్ మోటార్స్ అరేనా షోరూమ్ లో శ్రావణ సంబరాలు. కన్నీళ్ల సాగరం పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం. దక్షిణాది హక్కులు ఆత్మ గౌరవం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుండే ఉద్యమం ప్రారంభం. ఘనంగా నగర మేయర్ కొలఖాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. 7వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానన్న నాగబండి మధుసూదన్ గుప్తా. కోస్కీలో ఘనంగా మిలాదున్నబీ వేడుకలు. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు. సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమార్ కు అరుదైన గౌరవం దక్కింది. వారు సామాజిక సేవలను గుర్తిస్తూ న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. అలాగే మదర్ తెరిసా సేవారత్న అవార్డుతో పాటు బంగారు పతకాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మదర్ తెరిసా జయంతి సందర్భంగా మహమ్మద్ సుల్తానా ఉమార్ కు డాక్టరేట్ సేవారత్న అవార్డు, బంగారు పతకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ చైర్మన్ బిషప్ డాక్టర్ జోసెఫ్ ఫలంగి మాట్లాడుతూ సామాజిక సేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న మహమ్మద్ సుల్తానా ఉమార్ పేదలు, నిరుపేద కుటుంబాలు, అణగారిన వర్గాలకు తన వంతు సహాయాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వారి సేవలను గుర్తించి న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ తరపున డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ గౌరవ డాక్టరేట్, మదర్ తెరిసా సేవారత్న అవార్డుతో పాటు బంగారు పతకంతోనూ సత్కరించడం జరిగిందని పేర్కొన్నారు. మానవ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మదర్ తెరిసా పేరుతో అందుకున్న ఈ గొప్ప పురస్కారాలు వారిపై మరింత బాధ్యతను పెంచుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం మహమ్మద్ సుల్తానా ఉమార్ మాట్లాడుతూ గౌరవాలు, అవార్డులు వ్యక్తిగతంగా నాకు దక్కినవిగా భావించడం లేదు. సమాజం కోసం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాను అన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడడం, పేదల జీవితాల్లో చిన్న మార్పు తీసుకురావడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. మీదట అంటే మీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు గనక దానికి తగిన విధంగానే మీరు ముందు నడుచుకోవాలని సమాజంలోనూ అలాగే మరి కుటుంబ పరంగాను అన్ని విధాలుగా కూడా మీరు ఇతరులకు మేలుకరంగాను సహాయకరంగా ఉండాలని నేను కోరుచు ఉన్నాను. కాబట్టి ఈ రోజున ఈ న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ద్వారా ఈ క్షణము నుంచి మీకు మరి డాక్టరేట్ హానర్ చేస్తుంది కాబట్టి డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ ద్వారా మీకు ఇవ్వబడుతుంది కాబట్టి ఇక మీదట ఇంతవరకు మీరు ఉన్నటువంటి పరిస్థితి వేరు, మరి ఇది తీసుకున్న తర్వాత పరిస్థితులు వేరే ఉండాలి. అలాగే మేము ఇది ఎందుకు ఆనర్ చేస్తున్నామంటే మీరు చేసినటువంటి పరిచర్య లేక సర్వీసు సమాజానికి ఎంత బాగా చేశారంటే మీరు చేసిన ఈ సర్వీసును ఈ సంస్థ గుర్తించి మా కోఆర్డినేటర్ గారు అయినటువంటి పప్పునిధిని గారి ద్వారా మరి ఈ విధంగా మీకు ఆనర్ చేయడం జరుగుతుంది. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం కల్పించాలనే సందేశంతో మహిళా సమానత్వ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం కల్పించాలనే సందేశంతో మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కూరెళ్ల గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 26న
మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా మహిళల ప్రాధాన్యతను తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు సమాజం నుండి పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా రైతు కూలీలకు ప్రత్యేకంగా లంచ్ బ్యాగులు, భోజన క్యారియర్లను అందజేశారు. మహిళా రైతు కూలీలకు అండగా నిలిచేందుకు వారి రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి కూరెళ్ల గ్రామానికి చెందిన వై ఉదయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా రైతు కూలీలకు లంచ్ బ్యాగులు, భోజన క్యారియర్లను అందజేశారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు వ్యవసాయ రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి శ్రమను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గౌరవం ఇవ్వడం కాకుండా ప్రతిరోజు సమాన హక్కులు, సమాన అవకాశాలు, భద్రత, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 26 బుధవారం ఉదయం 8 గంటలకు కూరెళ్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా రైతు కూలీలు పాల్గొన్నారు. మహిళా సాధికారిత, సమానత్వం దిశగా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కార్యక్రమ నిర్వాహకులు ఆకాంక్షించారు. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం కల్పించడమే నిజమైన మహిళా సమానత్వానికి అర్థమని పేర్కొన్నారు. సరే, మీ గురించి నేను ఒక 15 రోజులు కష్టపడ్డా. ఆ కష్టానికి ఈ రోజు మీరు ఆ గంట సమయం కేటాయించేదో అది సరిపోయింది, నాకు దానికి లెవెల్ అయిపోయింది. ఓకేనా? మీ అందరికీ ధన్యవాదాలు. రెండో విషయం ఏంటంటే, ఉదయం వెంటనే ఎందుకు ఈ కార్యక్రమం ఈ రోజున తీసుకున్నా అనేది అందరూ క్వశ్చన్. మొదటగా ఏంటంటే, మా కుటుంబ నేపథ్యం కానీ, మా నాన్నగారు కానీ, మేము కానీ ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరిని కలుపుకొని అందరికి సాయం చేసిన వ్యక్తి మా నాన్నగారు. సో ఇప్పుడు చాలా రోజులు అవుతుంది మా నాన్నగారు ఊళ్ళో కొంచెం యాక్టివ్గా లేకుండా. సో ఒకసారి ఈ మొత్తం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మెయిన్గా 2 ఉన్నాయి. మొదటిది, మా నాన్నగారి నుంచి ఈ 15 సంవత్సరాల నుంచి యాక్టివ్ లేరు కాబట్టి ఆయన మంచిగా ఉన్నప్పుడే ఒక కార్యక్రమం చేయాలి అనే సద్దుతో ఈ కార్యక్రమం మొదటగా నాకు ఆలోచన వచ్చింది దాని గురించి. రెండవది, చేసే కార్యక్రమము కరెక్ట్ పర్సన్స్కి వెళ్ళాలి. ఎందుకు కరెక్ట్ పర్సన్స్ అంటే, ఈ కరెక్ట్ పర్సన్స్ అనేది ఇది ఉండదు. రైతులు అనేది చాలా నిజాయితీగా వాళ్ళు పండించి చేస్తారు దేశానికి. సో అలాంటి రైతులకు సహాయపడే వాళ్ళు నిస్వార్థంగా మీరు ఉదయం వెళ్ళి ఇప్పుడు మీ పంక్చువాలిటీ అంటే మీ టైం ఎట్లా ఉందంటే, ఉదయం 9 గంటలకు వెళ్తా అంటే అందరూ భయపడుతున్నారు. మా ఇంటి ముందు మా అత్తమ్మ కూడా భయపడుతుంది. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు బిఎల్ఆర్ను కలిశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పారిశుద్ధ కార్మికులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. ప్రస్తుతం కార్మికుల కొరత కారణంగా పారిశుద్ధ నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ విషయాన్ని సంబంధిత కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ సేవలు నిరంతరం కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నుండి వెలువడుతున్న హృదయ విదారక దృశ్యాలు జీవితం ఎంత అనిశ్చితమైనదో మరోసారి గుర్తు చేస్తున్నాయి. జీవితం వేగంగా మారిపోతుంది. ఒక్క క్షణంలోనే మారిపోతుంది. మీరు భోజనానికి కూర్చుంటారు, అంతలోనే మీకు తెలిసిన జీవితం ముగిసిపోతుంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నుండి వెలువడుతున్న హృదయ విదారక దృశ్యాలు జీవితం ఎంత అనిశ్చితమైనదో మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒక సాధారణమైన ప్రశాంతమైన ఉదయంగా భావించిన సమయంలో ప్రకృతి ఉగ్ర రూపాన్ని చూపిన నేపాల్ ప్రజల పట్ల మన హృదయపూర్వక సానుభూతిని తెలియచేయాలి. ముఖ్యంగా ఇంకా ఆచూకీ లభించని భారతీయుల విషయంలో తీవ్ర
ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. వారిని గుర్తించి సురక్షితంగా రక్షించేందుకు సాధ్యమైన ప్రతి చర్య తీసుకుంటున్నారని ఆశిస్తున్నాం. వాతావరణ మార్పు వాస్తవం, గ్లోబల్ వార్మింగ్ వాస్తవం. విచ్చలవిడిగా అస్థిరమైన రీతిలో సాగుతున్న అభివృద్ధి వల్ల ప్రకృతికి జరుగుతున్న నష్టం కూడా వాస్తవమే. ఆ ప్రభావాల తీవ్రతను ఇకపై విస్మరించడం సాధ్యం కానంతగా మన ముందుకు వస్తోంది ఈ విపత్తు. నిన్న జరిగిన ఘటన మనకు ఒక భయానక హెచ్చరికగా నిలబడింది. ప్రకృతిని మనం నియంత్రించలేము, కానీ దాని విపత్తును దిశగా నెట్టే విధ్వంసక చర్యలను మాత్రం ఆపగలం. కాబట్టి దానికి కావలసిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరీంనగర్లోని వరుణ్ మోటార్స్ అరేనా షోరూంలో శ్రావణ సంబరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని వరుణ్ మోటార్స్ అరేనా షోరూంలో శ్రావణ సంబరాల సందర్భంగా మారుతి సుజుకి న్యూ బ్రెజ్రా కార్ల గ్రాండ్ మాస్ డెలివరీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఒకేసారి 555 న్యూ బ్రెజ్రా కార్లను కొత్త యాజమానులకు అందజేశారు. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సౌత్ ఈస్ట్ జోన్ సిసిఓ దేభ్యోతి దత్తా, రీజనల్ మేనేజర్ పార్థివన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్సి రాజు, చీఫ్ జనరల్ మేనేజర్ కౌశిక్ తదితరులు పాల్గొని డెలివరీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినియోగదారులు వరుణ్ మోటార్స్ మారుతి సుజుకిపై ఉంచిన నమ్మకానికి సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. న్యూ బ్రెజ్రా కార్లను అందుకున్న కొత్త యాజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వరుణ్ మోటార్స్ కరీంనగర్ ఈరోజు మన షోరూమ్ కరీంనగర్ పట్టణంలో ఈరోజు మారుతి అఫీషియల్స్ సమక్షంలో నూతన బ్రీజాను మనము మార్కెట్లోకి మళ్ళీ ఒకసారి లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కారు 2000 మన దశాబ్ద కాలంగా 2016లో ఈ కారు ఇనిషియల్గా లాంచ్ చేయబడింది బ్రీజా. సో అప్పటి గజ్వేల్ పట్టణంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కన్నీళ్ల సాగరం పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కన్నీళ్ల సాగరం పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, గాయకుడు ఏపూరి సోమన్న. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూ నిర్వసితులు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వం తప్పిదం వల్ల చాలా మంది భూ నిర్వసితులకు ప్యాకేజీ పైసలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు, భూమి కోల్పోయిన తర్వాత బాధితులు బ్రతుకుదెరువు కోల్పోవటమే ఈ దుర్భరమైన పరిస్థితికి కారణం అవుతోంది. అడ్రస్ లేక, మనిషికి గౌరవం లేక, గుర్తింపును కోల్పోయి చాలా బాధను అనుభవిస్తున్న స్థితి ఇది అన్నారు. భూ నిర్వసితులకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ సందర్భంగా ఏపూరి సోమన్న మాట్లాడుతూ గత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ముంపు బాధితుల కోసం దీక్ష చేసి బాధితులకు న్యాయం చేయాలని పోరాడిన చరిత్ర ఉంది అన్నారు. ప్రజా పాలనలో మల్లన్న సాగర్ భూ నిర్వసితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 32 రకాల సమస్యలు గుర్తించారు. 32 రకాల సమస్యల మీద రాస్తున్నారు. ఏది చెప్పినా సారాంశం ఒకటే. ఈ చేతులకి సీసా ఉన్న జారి కింద పడితే మళ్ళీ తీసుకుంటాం, పలిగిపోతే పోయింది కావచ్చు అనుకుంటాం.
గిన్నె చేతులకు వెళ్ళి జారి పడితే సొట్టు పోతే పోయింది కానీ మనదే కదా అని తెచ్చి పెట్టుకుంటాం. కానీ కోడిగుడ్డు వలిగిపోతే మళ్ళా రాశికి రాదు. భూమి కోల్పోయి నిర్వాసితులు అవునంటే కోడిగుడ్డు వలిగినట్టే. జీవితము విధ్వంసం అయిపోయింది కానీ మళ్ళా రాశికి రాదు. మళ్ళా మున్పడి తీరు ఉండదు. మున్పడి తీరు ఉండదు అనటానికి పుస్తకం చదివిన వాళ్ళెవ్వరికైనా ఇంకా గట్టిగా చెప్పగలరు, సాక్ష్యాలతోని యుక్తంగా చెప్పగలుగుతారు. ఆ దేవుడు లేడు, ఆ బడి లేదు, ఆ గాలి లేదు, ఆ పని లేదు, ఆ భూమి లేదు, ఆ కథ లేదు, ఆ ఊరి ముచ్చట్లు లేవు, మొత్తానికి మనమే లేవు. మన అడ్రస్ పోయింది. వీడికి వచ్చినాక మీరు ఇవ్వాలంటే ఏం చెప్తావు? అడ్రస్ లేదు, మనకంటూ ఒక పేరు లేదు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఒకటైతే నా మనుషుల మధ్యకు నన్ను మరొకసారి తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా దక్షిణ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది. దక్షిణ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ గా బరిగల రాజును, సభ్యులుగా పోచముల రమేష్, ఎం సాయిరాజు, కె అంజీ, బొంబాయి సురేష్, జన్ను సందీప్లను నియమించారు. ముఖ్య సలహాదారులుగా జన్ను భిక్షపతి, న్యాయ సలహాదారులుగా మాదారపు శ్రీహరికి నియామక పత్రాలను అందజేశారు. దక్షిణాది హక్కులు, ఆత్మగౌరవం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుండే ఉద్యమం ప్రారంభిస్తామని జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. డిలిమినేటేషన్ కు వ్యతిరేకంగా నీటి విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణ జనతా పార్టీ నేను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? మొన్నటిదాకా ఆర్పీఐ పార్టీలో 1 year ఉండి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, కాంగ్రెస్ బీజేపీ లాగానే బీఎస్పీ ఆర్పీఐ పార్టీలు కూడా ఉత్తరాది పార్టీలే, ఉత్తరాది నాయకత్వంతో పనిచేస్తున్న పార్టీలే, దక్షిణాది నాయకులను అణచివేస్తున్న పార్టీలే, దక్షిణాది ప్రాంతాన్ని వివక్షత చూపిస్తున్న పార్టీలే. కాబట్టి ఆ పార్టీలకు దూరం కావాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆర్పీఐ పార్టీకి కూడా, అంతకుముందు నేను బీఎస్పీలో కూడా 13 ఏళ్ళు పనిచేసినాను. సో ఇప్పుడు ఆర్పీఐలో కూడా అది దక్షిణాది ఎక్కడ కూడా అంటే దక్షిణాది సమస్యలను పట్టించుకోవడం కానీ దక్షిణాది సమస్యల గురించి ఆలోచించడం కానీ చేయడం లేదు. సో అందుకే దక్షిణాది కంటూ ఇవాళ కాంగ్రెస్ 60-80 ఏళ్ళ స్వతంత్రంలో పట్టించుకోలేదు దక్షిణాదిని, బీజేపీ గత 13 ఏళ్ళ పరిపాలన పట్టించుకోలేదు. ప్రధానంగా సమస్యలు ఏంటి దక్షిణాది అంటే, హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని అంబేద్కర్ గారు 1955లో చెప్పిండు. కానీ ఈరోజు వరకు దాని ఊసి ఎక్కడ ఎత్తడం లేదు, ఎక్కడ చర్చ లేదు. అట్లాగే అంబేద్కర్ గారు సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి దక్షిణాదికి అని చెప్పారు. ఎందుకు సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి? మొత్తం 2000 కిలోమీటర్లు పోవాలి. ఎక్కడికి? ఢిల్లీకి పోవాలంటే 2000 కిలోమీటర్లు పోయే బదులు ఒకవేళ చెన్నైలో ఏర్పాటు చేస్తే, బెంగళూరు ఏర్పాటు చేస్తే 200 కిలోమీటర్లకు వెళ్ళిపోతాం. అంటే న్యాయం మనకి దేశంలో అత్యున్నత న్యాయం దొరకాలంటే 2000 కిలోమీటర్లు పోయి లక్షల రూపాయలు, ఒక్కొక్క అపియరెన్స్కు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది పెట్టే స్థాయిలో సామాన్య ప్రజలు ఉన్నారా? మధ్యతరగతి ప్రజలు ఉన్నారా? లేరు. సో కాబట్టి ఇక్కడ దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ కావాలని అడిగినాం, అది చేయలేదు. అలాగే దక్షిణాదికి ఇవాళ డెవలప్మెంట్ కౌన్సిల్కు నిధులు అత్యధికంగా కేటాయించాలని చెప్పినాం. ఇంతవరకు మొన్ననే దక్షిణాది అభివృద్ధి మండలి కమిటీ ఏర్పాటు మీటింగ్ జరిగింది అమిత్ షా గారి నేతృత్వంలో తమిళనాడులో. కానీ అక్కడ కేవలము వాళ్ళ రాష్ట్రాల్లో చిన్నగా మాట్లాడిపోయారు తప్ప ఎవ్వరూ ఒకటి సెకండ్ క్యాపిటల్ ఎందుకు ఏర్పాటు కావాలి హైదరాబాద్ గురించి అసలు ఒక్కరు మాట్లాడలే. నేను అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడే మాట్లాడినా, ఏమని, కామన్ క్యాపిటల్ వస్తే ఆంధ్రోళ్ళు 10 ఏళ్ళే ఉండి వెళ్ళిపోవాలి. ఎవడో ఉత్తరాది వచ్చి, ఉత్తరాది వాళ్ళంతా కూడా మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ, హర్యానా వీళ్ళంతా కూడా వచ్చి షాపులు పెట్టుకొని మొత్తం మనకు ఉపాధి లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా చేస్తున్నప్పుడు ఒక ఆంధ్రులను మాత్రమే ఇవాళ ఎల్లగొట్టి తెలంగాణ ఏర్పాటు చేశారు. మరి ఉత్తరాది వాళ్ళ సంగతి ఏంది? ఉత్తరాది వాళ్ళను ఇక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టలేరు? ఇక్కడ ఉత్తరాది పెట్టే ఏ షాపులన్నా మన వాళ్ళని పెట్టుకుంటున్నారనే? ఏ ఒక్కరినన్నా?
75% ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి. ఎవరు షాప్ పెట్టినా సరే, ఆడ ఏ రాష్ట్రం పోటీ పెట్టినా సరే. కానీ తెలంగాణ వాళ్ళకు ఒక్కరు కూడా ఇస్తారు ఉద్యోగాలు. వాళ్ళు అది ఐటీ సెక్టార్ కావచ్చు, ఏ సెక్టార్ అయినా కానీ ఇవాళ ఉత్తరాది వాళ్ళు పెట్టే ప్రతి దాంట్లో ఉత్తరాది వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. సో ఇవాళ ఈవెన్ మొన్నటిదాకా ఆంధ్రలో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే 95% గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు అయితే 75% ఇవ్వాలి. ఇది జీవో, ఇది ప్రభుత్వ జీవో. మరి దాన్ని ఎక్కడ అమలు చేయడం లేదు. సో అందుకే ఇవాళ దక్షిణాదికి అడుగడుగున జరుగుతున్న అన్యాయాలు. ఇవాళ 1.5 కోటి పైగా తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు. మరి ఎక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి? 1,00,000 ఉద్యోగాలు కూడా రాలే. మరి ఇలా ప్రైవేట్ రంగంలో కనుక రిజర్వేషన్లు పెట్టుంటే మరి వాళ్ళ వచ్చేటి కదా ఉద్యోగాలు. లేదా అట్లీస్ట్ లోకల్ రిజర్వేషన్ అని అమలు చేసి ఉంటే, లోకల్లో వాళ్ళకి 75% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. దాన్ని ఎందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదు? గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు? అంటే ఇవాళ తెలంగాణ నిరుద్యోగులను నట్టేట ముంచడం, అన్యాయం చేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదికి దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ చేయడం వల్ల ఇవాళ తెలంగాణలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అలాగే తెలంగాణలో మొత్తం 150 కిలోమీటర్ల వరకు డెవలప్ అవుతుంది. ఈ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అలాగే మొత్తం 157 దేశాల ఫారెన్ ఎంబసీస్ వస్తాయి ఇక్కడికి. విదేశీ ఏమంటుందని ఎంబసీలు, తెలుగులో అంబాసీలు వస్తాయి, రాయబార కార్యాలయాలు వస్తాయి. సో అవి పెట్టే పన్ను హైదరాబాద్ డెవలప్మెంట్కు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీకి 157 దేశాలు పన్ను కడుతున్నాయి మున్సిపాలిటీకి. మరి హైదరాబాద్ మున్సిపాలిటీకి ఆ 157 దేశాలు పన్ను కడితే ఎంత వస్తుంది మనకు? సో కాబట్టి ఇవాళ ఢిల్లీ ఎంత డెవలప్ అవుతుందో కారణం ఏంటంటే అది దేశ రాజధానిగా ఉండడం వల్ల. హైదరాబాదు ఇవాళ వెనుకబడడానికి కారణం ఏంటంటే దేశ రాజధానిగా హైదరాబాద్ లేదు. అందుకే మేము దేశ రాజధానిగా హైదరాబాద్, తెలంగాణ రాజధానిగా ఉండాలి, దేశ రాజధానిగా ఉండాలి. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. సో వీటన్నిటిని పరిష్కరించాలంటే ముందుగా నార్త్ ఇండియా గో బ్యాక్ అనే నినాదంతో విద్యార్థి సంఘాలు పనిచేయాలి. ఎందుకంటే మా ఉపాధి అవకాశాలు మాకు రావాలి, మా ఉద్యోగ అవకాశాలు మాకు రావాలి. ఇలా ఉత్తరాది వాళ్ళు కొట్టుకపోతున్నారు. ఇవన్నీ మా వ్యాపారాలు మేము చేసుకోవాలి, మా దుకాణాలు మేము నడుపుకోవాలి. సో అందుకే నార్త్ ఇండియాని వెళ్ళగొడితే తప్ప, వీడికి వెళ్ళగొడితే తప్ప మా ఊళ్ళకు నిరుద్యోగులకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు రావు. సో దాన్ని ఇవాళ చాలా సీరియస్గా విద్యార్థి సంఘం తీసుకుపోవాలనే ఉద్దేశంతో దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్ DSF ఇవాళ DJPకి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను విద్యార్థి నాయకులందరినీ అభినందిస్తున్న. భవిష్యత్తులో మేము ఈ సెప్టెంబర్ నెల ఇందిరా పార్కులో మహాధర్నా పెట్టాము. అది ఆ మహాధర్నాలో నీట్ పరీక్షను రద్దు చేయమని. సో దానికి సంబంధించి త్వరలోనే ఆర్ట్స్ కాలేజీలో అన్ని విద్యార్థి సంఘాలతో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఇలా దాని మీద చర్చ పెట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందు నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉంది. తెలంగాణలో ఒక బలమైన శక్తిగా DSF ఏర్పాటు కావాలి. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని మీ అందరినీ కోరుకుంటున్నా. మీ అందరికీ సందర్భంగా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలను నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలను బుధవారం నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో మేయర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ భారీ కేకును కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వేడుకలు ఉత్సాహభరితంగా జరిపారు. అనంతరం శివభక్త హనుమాన్ దేవాలయం, కోదండ రామాలయం, మహాశక్తి దేవాలయంలో మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని దేవుడిని, అమ్మవారిని ప్రార్థించారు. మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ప్రథమ పౌరులు నగర మేయర్ కొలగాని సీనన్న గారి బర్త్డే సందర్భంగా
థియేటర్ చౌరస్తాలో వివేకానంద స్టాచ్యూ దగ్గర వెస్ట్ జోన్ అధ్యక్షులు బాలరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బర్త్డే కేక్ కట్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్త మేయర్ గారు విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ మొట్టమొదటి మేయర్గా కరీంనగర్పై బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో జెండా ఎగిరేసి కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి సహకారంతో 66 డివిజన్లో అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మేయర్ కొలగాని సీనన్న గారు చూపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారమే లక్ష్యంగా అందరం కార్యకర్తలను కష్టపడతామని పేర్కొంటూ మన మేయర్ కొలగాని సీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. కరీంనగర్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రీ కొలగాని శ్రీనివాస్ గారి యొక్క జన్మదినం సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పశ్చిమ జోన్ ఆధ్వర్యంలో శివ థియేటర్ చౌరస్తా స్వామి వివేకానంద స్టాచ్యూ వద్ద ఈ యొక్క ఆయన జన్మదినాన్ని వేడుకలను కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన కొలగాని శ్రీనివాస్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని జీవించాలని అదేవిధంగా అనేక ఉన్నతమైన పదవులు కూడా చేపట్టాలని దినదినం కూడా అభివృద్ధి చెందాలని ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ బలోపేతానికి బీజేపీ పార్టీని నగరం లోపల 66 డివిజన్ల లోపల కూడా విస్తరించే విధంగా కూడా కృషి చేయాలని, అదేవిధంగా తను ఏదైతే మేయర్ పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ప్రాంతాల లోపల కూడా అన్ని డివిజన్ లోపల కూడా అనేక స్పందన వస్తుంది. మేయర్ గారు ప్రతిదీ విషయంలో కూడా స్పందిస్తున్నారు. ఎక్కడ ఎవరు కూడా ఏ కాలనివాస వచ్చినా కూడా స్పందిస్తున్నారు. ప్రతి పనిని కూడా దిగ్విజయంగా చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే గెలిచిన తర్వాత అనేక నిధులు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు ఏదైతే నిధులు ఈ యొక్క కరీంనగర్ కార్పొరేషన్కు మాట ప్రకారం తీసుకొచ్చిన నిధులు 900 కోట్లను కూడా ఇక్కడ ఈ కరీంనగర్ అభివృద్ధి కొరకు కూడా కేటాయిస్తూ ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క పార్టీకి పని, అదేవిధంగా నగర పాలక అభివృద్ధి కూడా తోడ్పడుతున్నాడు. కాబట్టి వారికి మరొక్కసారి కూడా కొలగాని శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో కూడా మంచి పునాదులు వేసుకొని భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైన ఉన్నత పదవులు చేపట్టాలని కోరుచున్నాము. జాడి బాలరెడ్డి, పశ్చిమ జోన్, కరీంనగర్. కొలనుపాక గ్రామంలోని 7వ వార్డు ప్రజలకు రాఖీలు, స్వీట్లను పంపిణీ చేసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మధుసూదన్ గుప్తా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలోని 7వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ఆలేరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, కొలనుపాక 7వ వార్డు అభివృద్ధి ప్రదాత నాగబండి మధుసూదన్ గుప్తా రాఖీ పండుగ సందర్భంగా 7వ వార్డు ప్రజలకు రాఖీలు, స్వీట్లను పంపిణీ చేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగబండి మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ 7వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వాటర్ సమస్యలు, మోరీలు, సీసీ రోడ్లు, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వార్డు ప్రజలకు హామీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంకం సంపత్, పుల్లె రవి, సుధాకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కోస్గి మున్సిపాలిటీలో ఘనంగా మిలాదున్నబి వేడుకలు నిర్వహించారు. పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఘనంగా మిలాదున్నబి వేడుకలు నిర్వహించారు. మహబూబియా మస్జిద్ నుండి పురవీధుల్లో తిరుగుతూ సయ్యద్ పహాద్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మిలాద్ ఉన్నబి మహమ్మద్ ప్రవక్త నామకరణం జపిస్తూ ముందుకు సాగారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శాంతి, సోదర భావం, ఐక్యతను చాటుతూ మిలాద్ ఉన్నబి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మత పెద్దలు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్నబి శుభాకాంక్షలు తెలియజేశారు. మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదర భావం, ప్రేమ, సహనం, మానవత్వం వంటి విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ అధ్యక్షుడు జహీర్ ఇస్మాయిల్ సుకూర్, సిఐ సైదులు, ఎస్ఐ పురుషోత్తం, ఎస్ఐ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు ఇద్రీస్, సయ్యద్ సలీం, ఐఎంఐ నాయకులు అంజాద్ ఖాన్, హఫీజ్ మోల్సాబ్, మత పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.